సో ఈ సభ ఉద్దేశం మాట్లాడదాము. అసలు ఏర్పాట్లు ఏంటి, ఎట్లా చేయబోతున్నారు, సమీకరణ ఏంటి, టోటల్ ఎట్లా ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? బీసీలు ఈ సమాజంలో 100కి ఇప్పటివరకు 50 అనుకున్నాం. ఈ మధ్య కాలంలో 60 దాటింది అనుకుంటా ఉన్నాం. కానీ రాజకీయంగా వచ్చేసరికల్లా బీసీల యొక్క వాటా కనీసం 1% కూడా దాటినటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ కమ్యూనిటీని చూసినా ఒక్కరు ఇద్దరు. అదే 100కి 2-3% ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇవాళ 10 లక్షల జనాభా కలిగిన రెడ్లు 43 మంది ఉండటం, 1,00,000 జనాభా ఉన్నటువంటి ఎలమలు 13 మంది ఎమ్మెల్యేలు ఉండటం. అంటే ఇవన్నీ నిజంగా ఒక 75 సంవత్సరాల నుండి బీసీలు రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఏ రకంగా వెనకబడిపోతున్నారు అనే దాని మీద చర్చ చేసినప్పుడు గుండెలు తరుముకుపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి బీసీలు ఎప్పుడు కూడా ఐక్యం గారు అనేటటువంటి నినాదంతోనే ఏదైతే అగ్రవర్ణాన్ని మనల్ని పాలిస్తారో, మనల్ని ఐక్యం కాకుండా వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాతోని కావచ్చు, ఇంకా రాజకీయంగా కావచ్చు, స్థానిక సంస్థలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోతే ప్రయత్నం జరిగినటువంటి దాంట్లో కావచ్చు, బీసీలో ఒక ఐక్యత కనిపిస్తూ ఉంది. ఆ ఐక్యతని ఒక వేదిక ద్వారా చూపించాలనేటటువంటి గొప్ప ఆలోచనతోనే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వరంగల్ నగరంలో ఉండబడినటువంటి కాకతీయ ఆర్ట్స్ కళాశాల మైదానంలో లక్షల మందితోని ఓకే, అంటే బీసీలంతా ఐక్యమైనం అనేటటువంటి ఒక మెసేజ్ ఈ సమాజానికి ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల పాలకులకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోనే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఒక 5-6 రోజుల నుండి మేము వరంగల్ ప్రాంతంలో ఉండబడినటువంటి అన్ని కుల సంఘాలు, మేధావులు, ఇంటలెక్చువల్స్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతోని మమేకమైన సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో ప్రజల నుంచి చాలా గొప్ప రెస్పాన్స్, అంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే 100 రెట్ల రెస్పాన్స్ అనేది మన యొక్క బీసీ సమాజం నుంచి ఉంది. 100% బీసీలు ఏకం కావాలి కాదు, ఏకమైన ఆల్రెడీ అనేటటువంటి ఒక మెసేజ్ని ఆ వేదిక ద్వారా చూపించడానికి అవకాశం మాత్రం 100% ఉందన్న. సో ఇప్పుడు లక్షల మందిని అక్కడికి తీసుకురాబోతున్నారు. 100% వస్తున్నారా? వచ్చే అవకాశం ఉందని అనిపిస్తున్నదా జనం? అంటే మీరు కూడా అంత చైతన్యం ఉన్నదా, లేకపోతే మొబిలైజ్ చేసి సమీకరించి ఎంతో కొంత ఇచ్చి తీసుకురాక తప్పదా? పొలిటికల్ పార్టీ మీటింగ్ లాగా. అంటే ఒక్క మాటన ఇప్పుడు మన్నాటికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న చూశారు కదా, ఏదైతే రెడ్లు అతన్ని ఓడించాలని ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో బీసీలు అలర్ట్ అయ్యి తీన్మార్ మల్లన్నని శాసనమండలికి పంపించినటువంటి సిచ్యువేషన్ కావచ్చు. దాని తర్వాత జరుగుతున్న అనేక రకాల పరిణామాలు, అంటే ఈడబ్ల్యూఎస్ ద్వారా 5.67% ఉండబడినటువంటి రెడ్లకు 10% రిజర్వేషన్ మీద ఎంతమందికి అన్యాయం జరిగిందంటే, మన కాకతీయ యూనివర్సిటీలో మీటింగ్ పెడితే ఆ పిల్లలు లేచి చెప్తాం. ఒక అబ్బాయికి, అంటే ఒక ఓసీ క్యాండిడేట్ వాళ్ళ కాలేజీలో చదువుకొని తను డిగ్రీ కంప్లీట్, ఇంటర్ కంప్లీట్ చేసిందట. అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఫీజు అంటే రియంబర్స్మెంట్తో చదువుకున్న అబ్బాయికి 90 మార్కులు వచ్చినాయి. ఏది ఎంబీబీఎస్ సీటు సంబంధించిన 90 మార్కులు. కానీ ఇతనికంటే తక్కువ వచ్చిన 60% వచ్చినటువంటి ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇతని కారణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరికి ఎట్లా అంటే దాంట్లో కొలమానం లేదు. అంటే ఈ ఓసీలలో ఉండబడినటువంటి వాళ్ళు సర్టిఫికేట్ పొందితే ఆయన కోటీశ్వరుడు అయినా ఏం లేదు, ఇంకోటి అయినా ఏం లేదు. ఇక్కడ మాత్రం 2 లక్షలు దాటకముందే బీసీలకు క్వాలిఫైగా అన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ ప్రజల్లో, విద్యార్థులలో వచ్చిన తర్వాత వాళ్ళ వైపు నుంచి చర్చ జరుగుతూ ఉంది, వాళ్ళ కుటుంబాలలో చర్చ జరుగుతూ ఉంది, మేధావులలో చర్చ జరుగుతూ ఉంది, ఇంటలెక్చువల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇది మనం ఒక్కరిగా జరిగితే మీరు అన్నట్టు అవుతుందా అనుకునేది. ఇవాళ అందరూ ఈ వాదనలోకి వచ్చిర్రు. వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయానికి అంతిమంగా రాజ్యాధికారమే అనేటటువంటిది మాత్రం ఆ ప్రజలకు వచ్చింది. కాబట్టి 100% మీరు చూస్తారన్న, మేము 1,00,000 అనుకుంటున్నాం, 1,00,000 కాదు, లక్షలలో ఆ వరంగల్ సభ విజయవంతం అవుతుంది అనేటువంటి ధైర్యం మాకు వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఆహ్వానిస్తున్నా, ఓన్లీ వరంగల్ జిల్లా వరకేనా? వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి అన్ని ప్రాంతాల నుంచి చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా వచ్చేదే కాదు. ఇప్పుడు మనం ఏదో బొట్టు పెట్టి పిలిచేది, బీసీ కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఆ సభకు వచ్చి నేను బీసీనని గల్లా ఎగరేసుకోవాల్సినటువంటి సందర్భాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి ఎవరికి బొట్టు పెట్టి పిలిచేయలేదు. బీసీ కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేసి బీసీల యొక్క ఐక్యతను దాటాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా
పెద్ద ఎత్తున మాకు ఫోన్లు చేస్తూ ఉంటాం. మేము అక్కడ సభ ఏర్పాట్లలో పోయినప్పుడు, అన్న ఎన్నో తారీఖు అన్న ఎట్లా రావాలన్నా ఏమన్నా బండ్లు పెడుతున్నాయి, బండ్లు పెట్టేది లేదు, ఏం లేదు, బండ్లు పెట్టుకునే పరిస్థితి లేని వాళ్ళు నడుచుకుంటారండి బాబు అని చెప్తా ఉన్నాం. బండ్లు పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళు మీరు పెట్టుకొని మీ అంటే ఒక 10 మంది తీసుకొచ్చుకునే అవకాశం ఉంటే తీసుకొచ్చుకోరని చెప్తున్నాం తప్ప మేము ఇంకా బండ్లు పెట్టడం కానీ ఇంకోటి కానీ లేదు. స్వచ్ఛందంగా ఇవాళ 4 కోట్ల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాదాపు 3 కోట్ల వరకు బీసీ జనాభా ఉంటుంది కదా. 3 కోట్ల జనాభాలో చైతన్యమైనటువంటి మా జాతులు 1,00,000 మంది ఉంటారా? అట్లా చర్చ అనేది ప్రజలకు పోయింది 100%. ఇంకోటి ఏంటంటే తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ మీద నిలబడకపోతే ఇవాళ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళి ఆకట్టుకుంటా ఉంది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయి ఉండి ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కనుక ఎన్నికలకు పోతే ఊకునేదే లేదని మల్లన్న సవాల్ చేస్తూ ఉంది. అంతకుముందే దాన్ని స్కిప్ చేసి ఎన్నికలు పెడదాం అనుకున్న ఆ సందర్భంలో మల్లన్న గొంతెత్తేసరికల్లా మళ్ళీ కులగణనని చేపట్టాడు. ఇట్లా అంటే ఈడబ్ల్యూఎస్ మీద కూడా ఇవాళ ఈడబ్ల్యూఎస్ అనేది కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క బీజేపీ పార్టీ ఇవాళ బీసీ ప్రధాని అని చెప్తున్నటువంటి మోడీ గారే మరి దీన్ని తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే కాడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నది ఓసీ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని రద్దుపరిచేంత వరకు కూడా ప్రయత్నం జరగాలనే దాని మీద బీసీలు ఏకమయ్యేటటువంటి వాతావరణం ఉంది. సో ఎవరెవరు ఉండబోతున్నారు స్టేజ్ పైన? స్టేజ్ ఎవరిది? ఆల్ పార్టీ లీడర్స్ వస్తే అందరిని కూర్చోబెడతారా ఎట్లా? నో పార్టీ, ఇక్కడ పార్టీ లేదు. బీసీలు ఏ పార్టీలు ఉన్నా బీసీలు అందరు రావచ్చు. బీసీలు అందరిది ఆ వేదిక. ఒక ఈయన ఎవరు లేరు. అన్ని పార్టీలలో ఉండబడి ఇప్పటి వరకు అవకాశం లేక అన్ని పార్టీలలో ఉండి మగ్గుతున్నటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ ఆ వేదిక అందరిగా ఓన్ చేసుకుంటా ఉన్నారు. అట్లనే వస్తూ ఉంటారు. పార్టీలని పక్కకు పెట్టి రావాల్సింది ఈ వేదికకి ఏ పార్టీ లేదు కదా. బీసీలను చైతన్యం అయినం అనేటటువంటి మెసేజ్ ఈ ప్రభుత్వాలకు ఇచ్చి మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడం కావచ్చు, ఏదైతే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఏదైతే 42% రిజర్వేషన్ కావచ్చు, ఇంకా బీసీలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అన్యాయాల మీద గలమెత్తేటటువంటి అవకాశం ఉన్న వేదిక కాబట్టి అన్ని పార్టీల్లో వస్తారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, నిన్నటిదాకా 33% ఉండబడినటువంటి రిజర్వేషన్ని తీసుకుపోయి 20 లోపలికి పెట్టి ఇవాళ వాళ్ళు కూడా వచ్చి రోడ్డెక్కి మేము బీసీల కోసం పోరాటం చేస్తూ ఉంటుంటే ఇక మా బీసీలకు ఇప్పటికి కూడా చైతన్యం కాకపోతే ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. అంటే ఆ రకంగా అది మనకు బీసీలను చైతన్యం చేసేటటువంటి వాతావరణం కలిసినట్టు ఉంది. సో అల్టిమేట్గా టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఎలక్షనా లేకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్సా ఈ మీటింగ్? లేదు ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అసలు? అంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి జనాభా యుద్ధ బేరీ అని పెట్టారు, రాజకీయ యుద్ధ బేరీ అన్నారు. 2028-29లో జరిగే ఎలక్షన్స్ కోసమేనా ఇదంతా? 100%. అంటే ఇక్కడ ఉండబడినటువంటి మా తమాషా ప్రకారం మా వాటా మాకు రావాలి అంటే రాజకీయంగా యుద్ధం ప్రకటించాల్సింది. ఎందుకు అంటే ఇవాళ 160% పైన మేముండి ఎవరికో ఓట్లేసి వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఇది కావాలి అది కావాలనేటటువంటి పరిస్థితి గత 75 ఏళ్ళ నుంచి వస్తూ ఉంది. ఇవాళ గతంలో చదువుకోలేదు, బీసీలలో తక్కువ అంటే చదువుకునే అవకాశాలు లేకుండా చేసింది. ఇవాళ అటు ఇటు ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీలను చదువుకొని వాళ్ళ క్యాంపస్ల దాకా వచ్చి 50% ఎబోవ్ కుటుంబాలు చదువుకొని బయటకు వచ్చినాయి. చదువుకొని బయటకు వచ్చిన కుటుంబాలు ఏ రకమైనటువంటి నిర్బంధానికి గురవుతాయో కూడా చూస్తాము. కాబట్టి వీటన్నిటికీ అంతిమంగా రాజ్యాధికారం అనేది మాత్రం అర్థమైపోయింది జాతులకు. కాబట్టి రాజ్యాధికారం అంటే అధికారాన్ని తీసుకుంటే తప్ప మన జాతులకు మేలు జరగదనే దాని మీద అధికారం రావాలంటే మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజలు చైతన్యం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 180% ఉండబడినటువంటి మేము ఇంకెవరి మీదనూ ఆధారపడేది లేదనే దానికి వచ్చినాము. ఇక్కడ ఉన్నటువంటి బీసీల సంఘాలు, కులాలు, మతాలు, బీసీలంతా ఒక బిగ్ క్యాస్ట్గా, బ్రిలియంట్ క్యాస్ట్గా ఈనాడు ఐక్యమయ్యేటటువంటి వేదిక కోసం ఇవాళ వరంగల్ ఎంచుకోవడం జరిగింది. తద్వారా రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తాం. రాబోయే 2028 కాదు, రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల నుంచి కూడా ఎమ్మెల్సీ ఉంది. 100% ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గతానికి ఇప్పటికి చాలా తేడా కనపడతా ఉంది. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు రేపు చూస్తారు, ఖచ్చితంగా మాకుండబడినటువంటి 24,905 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 20 అంటే పైన ఉన్నట్టు 4,000 పైన అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నాయి. అంటే ఎలమలు, రెడ్లు, కాపులు, కమ్మలు అన్నీ కలిపితే మిగతా అన్నీ కూడా బీసీలే. ఇవాళ బీసీలు అందరూ కూడా ఏమంటారు అంటే బీసీల ఓటు పక్కకు పోదు. ఎంతమంది బీసీ నుంచి నిలబడ్డా ఇవాళ బీసీలకు ఓటు వేసుకుందాం అనే కాడికి వచ్చారు. దాని ద్వారా ఎందుకు అంటున్నాం అంటే ఇవాళ పంతులు అంటే చాలా మేధావులు, ఈ రాష్ట్రానికి దేశానికి మంచి భవిష్యత్తుని ఇచ్చేటటువంటి వాళ్ళు. అందులో మా బీసీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో నిర్బంధాలు, ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఆ కుటుంబం నుంచి వచ్చి ఇలా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు జరిగిన దాంట్లో ఉపాధ్యాయులే కీలకం. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన తర్వాత అధికారం రావడానికి ముఖ్యంగా పంతుల పాత్ర చాలా క్రియాశీలకమైంది.
10 సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పాలకుల్ని అనేక రకాలుగా నిర్లక్ష్యం చేయడంతో వాళ్ళు వెంటనే ఆ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలనుకొని ఇమీడియట్గా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కనబడ్డది కాంగ్రెస్ పార్టీకి.